సార్ నమస్కారం. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చినారు సార్? నా పేరు కె అమృతరాజు అండి. నేను కదిరి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. ఓకే. మీకు ఈ ఎంసీహెచ్ కిడ్నీ స్టోన్ సెంటర్ బెంగళూరులో ఉండేది ఎలా తెలిసింది సార్? నా మిత్రుడు ఒక ఆయన ఒడిస్సాలో మస్తాన్ అని విజ్ఞాన స్కూల్ ఆయన పెట్టినాడు. ఆయన నా మిత్రుడు. ఆయన ద్వారా నేను తెలుసుకున్నాను. అతనే నన్ను తీసుకొచ్చినాడు. ఓకే. మీకు కిడ్నీ పెయిన్ వచ్చేది, వామిట్ సెన్సేషన్ అట్లా ఎలాగా స్టార్ట్ అయింది? అంటే నాకు చాలా రోజుల నుంచి స్టోన్స్ ఉన్నాయి. చాలాసార్లు చెక్ చేయించుకున్నాను. ఫస్ట్ నేను హోమియో అన్నాను, కానీ పెయిన్ తగ్గలేదు. ఓకే. మళ్ళీ స్కాన్ చేయించుకుంటే నాకు 15 mm దాకా ఉంది స్టోను, ఇంకొకటి 4 mm ఉంది అన్నారు. ఓకే. పెయిన్ వచ్చింది. అందుకోసం నాకు ఇబ్బంది పడుతుంటే నా మిత్రుడు ఇట్లా కిడ్నీ సెంటర్ ఉంది, అక్కడికి పోదామని చెప్పి తీసుకొచ్చాను. ఇప్పుడు ఎలా ఉంది సార్ మీకు? ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదండి. నాకు అంతకుముందు కొంచెం పెయిన్ వచ్చేది, అట్లా ఉండేది. ఇప్పుడు అంతా నార్మల్గా ఉంది. పెయిన్ ఏం లేదు. ఓకే. పాస్ట్లో మంట అట్లా ఏం లేదు. ఓకే. సో ఇక్కడ ట్రీట్మెంట్ది మీకు ఎంత హ్యాపీ ఉంది సార్? చాలా హ్యాపీగా ఉందండి. ఏం కుట్టు లేదు, ఏం లేదు. జస్ట్ 1 అవర్లో 1.5 అవర్లో నాకు ఈ ట్రీట్మెంట్ అయిపోయింది. నేను తర్వాత హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయినాను. తర్వాత కూడా మామూలుగా నా పనులు నేను చేసుకుంటాను. సో ఎంసీహెచ్లో స్టాఫ్ కానీ డాక్టర్ రెస్పాన్స్ కానీ ఎలా ఉంది సార్ మీకు? చాలా బాగుందండి. అసలు ఏం ఇబ్బంది లేదు. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ట్రీట్మెంట్ తర్వాత కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. నాకు నమ్మకంగా కల్పించారు. ఓకే. సో మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా కిడ్నీ రిలేటెడ్, అంటే కిడ్నీ స్టోన్ ఏదో ప్రాబ్లం ఉంటే ఎంత వరకు మీరు రెఫర్ చేయొచ్చు సార్ ఎంసీహెచ్కి? నేను తప్పకుండా రెఫర్ చేస్తానండి. ఎందుకంటే ఇది 1 అవర్లో అయిపోయే ప్రాసెస్. మనం బయట చేయించుకుంటే కుట్టు చేసేయడం, కిడ్నీలో రంధ్రాలు పెట్టడం, లేదంటే బయట ఇంకేదో స్టన్స్ చేయడం, ఇట్లాంటివి ఏం లేదండి. జస్ట్ 1 అవర్లో ఈ ప్రాసెస్ అయిపోతుందండి. నాకు తెలిసిన వారందరికీ, ఇట్లా కిడ్నీ స్టోన్ సమస్య ఉండే వాళ్ళందరికీ నేను చెప్తాను, ఇబ్బంది లేదు. సరే సార్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే అండి.